బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత నెలకొంది. 16 మంది కార్పొరేటర్లు ఆందోళన చేస్తున్నారు. అవిశ్వాస తీర్మానంపై హైకోర్టు స్టే ఇచ్చిందంటూ ఆర్డర్ కాపీలు అందేశారు కమిషనర్. 30 రోజుల్లో జరగాల్సిన అవిశ్వాస తీర్మానం ప్రక్రియను 34 రోజుల వ్యవధి ఎందుకు తీసుకున్నారంటూ కార్పొరేటర్లు ప్రశ్నిస్తున్నారు. అవినీతి అక్రమాలు పాల్పడిన మేయర్ను గద్దెదించడం ఖాయమంటూ కార్పొరేటర్లు అంటున్నారు. ఈరోజు ఈ ప్రత్యేక సమావేశము ఏర్పాటు చేయడమైనది. ఎందుకనగా గత నెల 17వ తారీఖున చైర్పర్సన్ ఇబ్రహీంపట్నం గారిపై నో కాన్ఫిడెన్స్ మోషన్ శ్రీత జిల్లా కలెక్టర్ రంగారెడ్డి గారికి ఫామ్ 1 ద్వారా నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని తదనంతరము కలెక్టర్ గారు ఫామ్ 2లో ఈరోజు ప్రత్యేక సమావేశం నిర్వహించుటకు వారందరికీ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రత్యేక సమావేశం 24 మంది కౌన్సిలర్లు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఎక్స్ అఫీషియో చైర్ మెంబర్ని కలుపుకొని మొత్తం 25 మంది సభ్యులకు గాను ఈ ప్రత్యేక సమావేశానికి 2/3 కోరము అవసరం ఉండగా ఎవరు కూడా హాజరు కాలేదు. మొదటి విడతగా 11 గంటల నుంచి 11:30కు ప్రత్యేక సమావేశం నిర్వహించగా పూర్తి ఆబ్సెంట్ ఉంది. దాని ద్వారా 12 గంటలకు తిరిగి సమావేశాలను నిర్వహిస్తామని తెలియజేస్తూ నోటీసు పబ్లిష్ చేయడం జరిగింది. తిరిగి 12 గంటలకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించుటకు ప్రతిపాదించగా 12 నుంచి 12:30 వరకు కూడా వేచి చూసిన మెంబర్లు హాజరు కానందున ఇటీ సమావేశము ప్రత్యేక సమావేశము ఈ అవిశ్వాస తీర్మానం నోటీస్ ఏదైతే ఇచ్చారో అది క్యాన్సిల్ అయిందిగా ప్రకటిస్తుంది. జాగీర్ ముందు కార్పొరేటర్ల ఆందోళనకు సంబంధించిన అప్డేట్స్ అక్కడ మీరు కృష్ణ అడిగి తెలుసుకుని. కృష్ణ, ఏంటి అక్కడ కార్పొరేటర్ల ఆందోళన కారణం ఏంటి? ఒలేటి శ్రీనివాస్, ఏదైతే ఈ బండ్లగూడ మేయర్ వ్యవహారానికి సంబంధించి అవిశ్వాస తీర్మానం అనేది ప్రవేశపెట్టాలి, ఆయన పాల్పడుతున్న అవినీతి, ఆ తర్వాత ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల వ్యవహారానికి సంబంధించి కార్పొరేటర్లు అందరూ ఏకమై ఆయన పైన అవిశ్వాస తీర్మానం అనేది పెట్టడం జరిగింది. ఎప్పుడైతే ఇతను వీరందరూ కార్పొరేటర్లు ఏకమై అవిశ్వాస తీర్మానాన్ని ఏర్పాటు చేసి తనపైన తప్పుడు ఆరోపణలు చేయడం జరుగుతుందని ఏదైతే బండ్లగూడ మేయర్ హైకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఈ సమయంలోనే అక్కడ పిటిషన్ కోర్టు నుంచి స్పష్టమైన సంకేతాలను అందినప్పటికీ కూడా ఈ ఏదైతే కార్పొరేటర్లు అందరూ కలిసి కూడా బండ్లగూడ మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళనలు చేయడం జరిగింది. దీనిపైన అధికారులు స్పందించి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించినట్టు కాంగ్రెస్ కానీ, స్వతంత్ర అభ్యర్థులు కానీ, తర్వాత టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు అంతా కూడా హాజరు కావాలని వచ్చి వారందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం దీంట్లో మెజార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు అందరూ కూడా సమావేశానికి హాజరు కాకపోవడంతో ఈ సమావేశాన్ని రద్దు అధికారులు ఆదేశాలు ఇచ్చారు. అయితే కార్పొరేటర్లు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కాని పక్షం ఉన్న కార్పొరేటర్లలో మెజార్టీ ఎవరు ఇస్తారు, ఎవరికి మద్దతు ఇస్తారు ఏంటి అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని గతంలోనే మినిస్టర్ బుక్ లో దాన్ని ఎంటర్ చేయడం కూడా జరిగింది. అలా కాకుండా కార్పొరేటర్ గైర్హాజరు కూడా మేయర్ ఒక అందుకు కారణమే అని దాన్ని సాకుగా చూపించి సమావేశాన్ని రద్దు చేయడం సరైనది కాదు అని చెప్పేసి ఇప్పుడు ఆందోళన మిగతా ఏదైతే సమావేశానికి హాజరైనారో ఆ కార్పొరేటర్లు అంతా కూడా ఆందోళనకు దిగడంతో కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. థ్యాంక్ యూ కృష్ణ.